హలో ఆల్. సో మనం టెన్సెస్ ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో నేను ఎలా అయితే చెప్పానో బేసిక్స్ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ గురించి నేను మీకు చెప్తానండి, విచ్ ఇస్ ఆల్సో కాల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఒక సెంటెన్స్ చూసిన వెంటనే అది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటే రెండు ఒకటే. అది మనకి ఎలా తెలుస్తుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ నేను ఏం రాస్తాను, టు డిస్క్రైబ్ బై యూనివర్సల్ ట్రూత్ అంటే మనకి కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటి, ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటే సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే మ్యాన్ ఈజ్ అసలు మనం లైక్ చనిపోతారు కదండి, చనిపోతే మార్టల్ అంటారు, చావే లేని దాన్ని ఇమ్మార్టల్ అంటారు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ ఎప్పుడు ఈస్ట్ వైపే రైజ్ అవుతుందని మనకు తెలుసు కదా. సో ఈ యూనివర్సల్ ట్రూత్స్ అన్నిటినీ పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్లో మనం క్లాసిఫై చేశారండి. ఫర్ ఎన్ యాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెజెంట్, ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్న యాక్షన్ని కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ కిందే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బాయ్స్ ప్లే అ ఫుట్బాల్ మ్యాచ్. ఇక్కడ మీకు ప్లే అనే వచ్చింది, ప్లేయింగ్ అని రాలేదు, విల్ ప్లే అని రాలేదు. సో ఇక జస్ట్ ప్రజెంట్లో అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్సే. ఐ రీడ్ అ బుక్, ఐఎమ్ రీడింగ్ అ బుక్ అంటే అది కంటిన్యూస్ అవుతుంది. ఐ హ్యావ్ రెడ్ అ బుక్ అంటే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఐ రీడ్ అ బుక్, ఇక్కడ ఇంగ లేదు ఏమీ లేదు, జస్ట్ ఐ రీడ్ అ బుక్ అంటే అది V1 ఫామ్లో ఉంది. సో ఇది కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్సే. షీ సింగ్స్ అ సాంగ్, సింగ్స్, సంగ్, సాంగ్, సింగ్స్, సాంగ్, సంగ్. సో సింగ్స్ అంటే ప్రజెంట్ టెన్సే కదండి. సో ఇది కూడా ఇది. ఇప్పుడు వేరేవి చూసుకుందాం. ఫర్ ద యాక్టివిటీస్ ఆఫ్ హ్యాబిచువల్ నేచర్ అండ్ దోస్ విత్ యాడ్వర్బ్స్ లైక్, ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఆఫన్, సెల్డమ్, యూజువల్లీ. ఇది ఫస్ట్ మీరు అర్జెంట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి డైలీ వరకు, ఆఫెన్ నుంచి డైలీ వరకు ఈ వర్డ్స్ మీకు ఎక్కడ కనిపించినా ఇట్ ఈస్ పక్కా ప్రెజెంట్ టెన్స్ అనేది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది. యూ హ్యావ్ టు టేక్ స్క్రీన్ షాట్ అండి ఫాస్ట్గా. ఆఫెన్, సెల్డమ్, యూజువల్లీ, నెవర్, అకేషనల్లీ, సమ్టైమ్స్, నార్మల్లీ, జనరలీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, డైలీ. సో ఈ వర్డ్స్ అన్నీ మీకు ఏ సెంటెన్స్లో కనిపించినా అది ప్రజెంట్ టెన్సే, సింపుల్ ప్రజెంట్ టెన్సే. ఓకేనా. ఐ నెవర్ టెల్ ఎ లై, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్నప్పుడు అది ఏం చెప్పాను, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అదే, విచ్ ఇస్ ఆల్సో కాల్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్. షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ అంటే తను ఎప్పుడూ నిజమే చెప్తుందంట, అంటే ఆల్వేస్ వచ్చింది కదా ఇక్కడ ఉన్న వర్డ్. సో ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే. మై ఆఫీస్ స్టార్ట్స్ ఎట్ 11 AM అంటే ఎప్పుడు నా ఆఫీస్ 11 AMకే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది హ్యాబిచువల్ ఫంక్షన్స్ అనమాట. సో ఇలాంటి హ్యాబిచువల్ ఫంక్షన్స్ అన్నీ దేని కింద వస్తాయండి, ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్కి వస్తాయి. సో ఇదైతే హ్యాబిచువల్ ఫంక్షన్స్ ఒక ఐడియా వచ్చింది కదా, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్న ఒకటే. థ్యాంక్ యూ.